అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళకు వర్క్ పర్మిట్లను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వీసాలను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ క్లారిటీ ఇచ్చింది. వర్క్ పర్మిట్లు జారీని ఆపడం లేదని చెప్పేసి, కానీ కువైట్లో లేబర్ మార్కెట్లో కొన్ని వృత్తులను నియంత్రించే అధ్యయనం మాత్రమే కొనసాగుతుంది. కువైట్లోని లేబర్ మార్కెట్లో కొన్ని వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వృత్తులను నియంత్రించాలని చెప్పి మేమైతే అధ్యయనం చేస్తున్నాము. ప్రస్తుతం అయితే వర్క్ పర్మిట్లను కానీ వీసాలను కానీ నిలిపివేయలేదని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. అలాగే 1 సంవత్సరం పాటు కొత్త వర్క్ పర్మిట్ మెకానిజం మరియు ప్రైవేట్ రంగానికి ప్రత్యేకమైనదని చెప్పేసి వెల్లడించింది. ప్రస్తుతం 1 సంవత్సరం పాటు వర్క్ పర్మిట్లను జారీ చేసే విధంగా మేము పరిశీలిస్తున్నాము. ఇది ప్రైవేట్ రంగానికి సంబంధించిందని చెప్పేసి గృహ కార్మికులకు ఈ యొక్క కొత్త నిబంధనలు వర్తించవు. రాబోయే రోజుల్లో మేము దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కేవలం ఈజిప్ట్ దేశానికి సంబంధించి ప్రవాసులకు మాత్రమే వర్క్ పర్మిట్లను కానీ వీసాలను కానీ నిలిపివేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ప్రవాసులందరికీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యొక్క వర్క్ పర్మిట్లను జారీని నిలిపివేసిందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో, పుకార్లు వస్తూ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక క్లారిటీ ఇచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి, ఏదైనా సరే అధికారిక మూలాల నుంచి సమాచారం వచ్చేంత వరకు ఏ విషయమైనా సరే నమ్మవద్దని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.